నెవర్ ఎవర్ షేర్ యువర్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో లెట్ మీ టెల్ యూ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ వెన్ యూ షేర్. సో ఇప్పుడు మీరు ఏదైనా గొడవ పడితే మీ పార్ట్నర్తో ఏమవుతుంది, మీ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి మీ ఫ్రెండ్స్కి చెప్తారు, లేకపోతే మీ ఫ్యామిలీకి చెప్తారు. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ టెల్, మీరు కోపంలో ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఒకటే చెప్తారు. యూ డోంట్ టెల్ దెమ్ ద గుడ్ దే డిడ్ టు యూ. వాళ్ళు మంచి చేసింది ఆ జాయ్ చేసింది మీరు చెప్పరు, బికాస్ యూ ఆర్ మ్యాడ్ అట్ దెమ్. సో మీరు అట్లా ప్రాబ్లమ్స్ చెప్తే ఏమవుతుంది మీ పార్ట్నర్ గురించి అంటే, ఒక నెగిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది మీ లోపల కాదు, మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ లోపల. వాళ్ళు ఏం చేస్తారు, ఆ నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని దే విల్ గివ్ యూ వన్ బ్యాడ్ సజెషన్, ఇట్లా చేయరా అట్లా చేయరా అని. ఆ సజెషన్స్ని మీరు వెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా చేశారనుకోండి, ఉండేది కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇట్ విల్ గెట్ క్లమ్జీ. సో థింగ్ ఈస్, నెవర్ ఎవర్ టెల్. ఇఫ్ యూ వాంట్ ఏ సజెషన్, ఒకడు ఉంటాడు ఎవడన్నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్, వానికి చెప్పండి. వాడు మిమ్మల్ని జడ్జ్ చేయకుండా ఏదైనా మంచి సజెషన్ ఇస్తే జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఏమన్నా ఉంటే మీరిద్దరే కూర్చొని యూ గైస్ సిట్ టుగెదర్, టాక్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. దట్స్ హౌ యూ స్టే కనెక్టెడ్ అండ్ టుగెదర్. బాయ్.